ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, అనగా చెడ్డవారితో సహవాసం చేస్తే మంచి ప్రవర్తన కలిగిన వారి మీద ఆ చెడు ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే చెడ్డవారితో సహవాసం చేస్తారో వారు కూడా చెడ్డవారుగా మారిపోవచ్చు. మన సహవాసం దేవునితో చేసినప్పుడు ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి కనుక మనం కూడా సమాధానం కలిగిన వారంగా ఉంటాము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమెన్.